దయగల మా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, నన్ను నీ సిలువ చాటున మరుగు చేయండి. నన్ను చూసేవారు, నన్ను చూచేవారు నా వైపు కాదు, నా వ్యక్తిగత జీవితం వైపు కాదు, కానీ నాలో ఉన్న యేసును మాత్రమే వారికి కనపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నేను మాట్లాడేది నేను కాదు, నన్ను నీ పాత్రగా, అర్హమైన పాత్రగా వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయగల మా ప్రభువా, ఈ ఉదయకాలములో ఎంతో ఆసక్తితో, అత్యాసక్తితో నిన్ను ఆరాధించాలని, నిన్ను స్తుతించాలని, మీ ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభువా, మీ సన్నిధికి వచ్చిన బిడ్డలను సంతృప్తిపరిచి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో మనము ధ్యానం చేసుకుందాము. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ నెలలో చివరి ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించాడు. ద ప్రైజ్ అండ్ వర్షిప్ సండే, పెంతుకోస్తు తర్వాత 20వ ఆదివారం. ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజుగా మనం జరుపుకుంటాం. ద రిఫర్మేషన్ సండే, మత దిద్దుబాటు దినము అనేటువంటిది ఈ రోజున మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆరాధనలో ఉన్నటువంటి మన సెక్రటరీ గారు గౌరవనీయులు సాల్మన్ రాజ్ సార్కి, ట్రెజరర్ గారు ప్రసాద్ సార్, కమిటీ గౌరవ సభ్యులు, శ్రీలమైత్రి వారు, కమిటీ, నా సంఘ తోటి విశ్వాసులు అని మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో 89వ కీర్తన 6వ వచనములో మనం గమనించినట్లయితే, 89వ కీర్తన 6వ వచనం, మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ సాటి ఎవరు లేరు. మన దేవునికి సాటి అయిన వాడెవడు? మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, అద్భుతమైన కార్యాలు చేయగలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈరోజు రిఫార్మేషన్ సండే, రీఫార్మేషన్, ద రీబర్త్, రిజరక్షన్, రిపెంటెన్స్, రిఫార్మ్, రీసైక్లింగ్, రిజరక్షన్. ఈ మాటలని చూస్తే రీ 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 అంటే తిరిగి తిరిగి అని అర్థం. అంటే చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.
గతానికి ప్రస్తుతానికి మధ్య కొనసాగింపే చరిత్ర. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సెలబ్రేషన్ ఆఫ్ గాడ్ సావెగ్నిటీ, జస్టిస్ అండ్ పీస్ అనేటువంటి అంశాన్ని గురించి ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మనం గమనించినట్లయితే క్రీస్తు శకం 16-17 ఈ శతాబ్ద కాలంలో, క్రీస్తు శకం 16-17 శతాబ్ద కాలంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. చీకటి కాలం, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 16-17 శతాబ్ద కాలంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మార్టిన్ లూథర్ ద రిఫర్మేషన్ అనేది తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రిఫర్మేషన్లో మనం గమనించినట్లయితే ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో గొప్ప రిఫర్మేషన్లు తీసుకొని వచ్చాడు. 1483 నవంబర్ నెల 10వ తేదీన జర్మన్ దేశంలో ఐస్బెన్ అనేటువంటి ఊరిలో హన్స్ లూథర్ మార్గరెట్ అనేటువంటి వారికి 7వ సంతానం మార్టిన్ లూథర్. 7వ సంతానం. ఆయన 7వ సంతానముగా ఉంటూ BA MA న్యాయ వృత్తి ద లా చదివినటువంటి వాడు. ఒకరోజు తన స్నేహితులతో కలిసి మార్టిన్ లూథర్ గారు ప్రయాణమై వెళుతుండగా భయంకరమైనటువంటి వర్షం, పిడుగులు పడుతూ ఉన్నాయి. ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా అనుకోకుండా భయంకరమైన పిడుగు వారున్నటువంటి ప్రాంతంలో పడింది. ఆ సమయంలో తన స్నేహితులు చూస్తే చనిపోయారు. ఈయన స్పృహను కోల్పోయాడు. ఆ సమయంలో మార్టిన్ లూథర్ గారు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవా, నన్ను గెనక నీవు బ్రతికిస్తే, నన్ను గెనక నీవు కాపాడితే నేను సన్యాసం తీసుకొని నీ సేవ జరిగించుకుంటానని తీర్మానం చేసుకొని ద సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఆయన మఠములో ఒక సన్యాసిగా చేరాడు. ఒక సన్యాసి మఠంలో మార్టిన్ లూథర్ గారు సన్యాసం తీసుకొని గొప్ప యాజకుడిగా, వేదాంతిగా ఎన్నో గొప్ప వాటిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన భిక్షాటనం చేసి రోమ్ యాత్ర, అంటే రోమ్లో వాటికన్ సిటీ, అది చాలా పవిత్రమైనటువంటి స్థలముగా భావించి ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ మార్టిన్ లూథర్ గారు భిక్షాటనము చేసి రోమ్ నగరాన్ని దర్శించాలని ఆశ కలిగి, ఆలోచన కలిగి మార్టిన్ లూథర్ గారు 1505లో ఆయన ఒక గురువుగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ గారు రోమ్ యాత్రను, వాటికన్ సిటీని దర్శించాలని ఆయన వెళ్ళాడు. పోపు యొక్క కార్యాలన్నీ చూశాడు. పోపు చేస్తున్న అప్పుడు పోప్ లియో 10 చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలన్నీ చూడడానికి రోమ్ నగరానికి వెళ్ళాడు. రోమును చూడగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. రోమ్ నగరాన్ని చూడగానే మార్టిన్ లూథర్ గారు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత స్కలాస్ అంటారు, 24 మెట్లుంటాయి. ఒక పోపుని గెలవాలంటే 24 మెట్లెక్కి పైకి వెళ్ళాలి. కాబట్టి ఆయన 24 మెట్లు రోమ్ నగరానికి వెళ్ళాడు. ఆ మెట్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమ్ నగరం మొత్తాన్ని గమనించాడు. చూసి 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 రోమ్ నగరాన్ని ఏమన్నాడంటే, రోమ్ నగరాన్ని చూసి ఒక వేశ్య అన్నాడు. రోమ్ నగరాన్ని చూసి మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, ఇది ఒక వేశ్య అన్నాడు. అంటే పైకి చూస్తే పటారంగా కనపడుతుంది, లోపల చూస్తే లోటారంగా ఉన్నది. అందుకని ఆయన రోమ్ నగరాన్ని చూసి మార్టిన్ లూథర్ గారు ఏమనుకున్నాడంటే, ఈ రోమ్ ఒక వేశ్య అన్నాడు. ఎందుకంటే పోప్ లియో 10 చేస్తున్నటువంటి అరాచకాలు, ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులు దేవుని వాక్యానికి విరుద్ధంగా, ఎందుకంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా వారు పాప పరిహార పత్రాలు అమ్ముతున్నారు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపానికి విమోచనగా లేదా పాపానికి క్షమాపణ దొరకాలంటే
పాప పరిహార పత్రాలు కొంటేనే ఆ వ్యక్తి రక్షించబడతాడు అని పాప పరిహార పత్రాలు అమ్మడం ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మార్టిన్ లూథర్ గారు జర్మన్ దేశంలో విట్టెన్బర్గ్లో మరి సెయింట్ పీటర్ చర్చికి 95 సిద్ధాంతాలతో కూడినటువంటి ఒక దానిని ఆ ద్వారబంధానికి మేకులతో కొట్టాడు. ఎందుకనంటే ఈ సంఘం జరుగుతున్నటువంటి అరాచకాలు, ఎందుకంటే ఈనాడు సంఘములో ఎన్నో అరాచకాలు వచ్చినా కూడా సంఘం పతనం కాలేదు, కానీ సంఘం పతనమైనప్పుడు అరాచకాలు మాత్రం పోవట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘములో జరుగుతున్న పరిస్థితులు గమనించాడు. ఎందుకంటే మార్టిన్ లూథర్ గారికి దేవుని వాక్యం మీద మాత్రమే పట్టుగలిగిన వాడు. ఈ పోప్ లియో 10 కానీ మరి అలాగనే ఆ రోమ్ నగరంలో జరుగుతున్న పరిస్థితులను చూసి వీరు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రం వారి దగ్గరే పెట్టుకున్నారు, ఏ ఒక్కరి దగ్గర కూడా ధర్మశాస్త్రం లేదు. ఏంటంటే ఈ ఆధ్యాత్మికమైన ముసుగులో ఉగ్రవాదం లేదా ఆధ్యాత్మికమైన ముసుగులో పాపం అనేది జరుగుతూ ఉంది. అందుకనే ఆయన చెప్పినటువంటి మాటలు చూస్తే సోలా స్క్రిప్చరియా బై స్క్రిప్చర్ అలోన్, దేవుని వాక్యము ఒకటే. సోలా ఫీడా బై ఫెయిత్ అలోన్, విశ్వాసము ఒకటే. సోలా గ్రేషియా బై గ్రేస్ అలోన్, దేవుని కృప మాత్రమే. సోలా క్రిస్టాస్ బై క్రిస్ట్ అలోన్ అన్నాడు. అలాగే సోలా డియో గ్లోరీ టు గాడ్ అలోన్ అన్నాడు. ఈ విధంగా ఆయన చెప్పినటువంటి మాటలు అనేకం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను స్పందించినటువంటి మాట ఏంటంటే రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు అనేవాడు విశ్వాస మూలముగా మాత్రమే జీవిస్తాడు, కానీ ఈ పాప పరిహార పత్రాలు కొనుక్కున్నంత మాత్రాన ఏదైనా పాపం చేస్తే పోపు గారు చెవిలో చెప్పితే పాప క్షమాపణ దొరకదు. కానీ నీతిమంతుడు ఈ లోకంలో నీతిమంతుడుగా జీవిస్తే నీతిమంతుడు విశ్వాస మూలముగా మాత్రమే ఆయన జీవిస్తాడు అనేటువంటి మాట మార్టిన్ లూథర్ గారికి గొప్ప చైతన్యాన్ని కలిగించింది. అప్పటికే 2 యవనస్తులు జాన్ హస్ కానీ జాన్ విక్లఫ్ కానీ, వారిద్దరు కూడా యవనస్తులు. 16వ శతాబ్ద కాలంలో జాన్ హస్ కానీ జాన్ విక్లఫ్, వీళ్ళు కూడా వారు గొప్ప రిఫర్మేషన్స్ తీసుకొచ్చినటువంటి వారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? పరిస్థితుల మధ్య దేవుడు చూస్తూ ఊరుకుండేవాడు కాదు. ఎవరినో ఒకరిని దేవుడు ముంగుర్తుగా ఏర్పాటు చేస్తాడు. అందుకనే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమము అంటారనమాట. నిర్గమ రేయి, ఎక్సోడస్ అనేటువంటి మాట నిర్గమకాండములో మనం దేవుని వాక్యములో మనం చదువుకున్నాం. నిర్గమ రేయి, నిర్గమము అనగా విమోచన. 400 సంవత్సరములు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలుల ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఫరోయే దేవుడైపోయాడు. ఎన్నో ఇబ్బందులు, అరాచకాలు, హింసలు, బాధ, కష్టం, కన్నీళ్లు ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుతూ ఉంటే ఆ బాధలన్నీ చూసిన వాడు నిర్గమకాండంలో మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం మరి 3వ అధ్యాయం 7వ వచనము, నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం నిర్గమకాండానికే మూలవాక్యం. అది నిర్గమ రేయిలో ఈ 2 వచనాలు సెంటర్ వర్డ్, మూలవాక్యం ఇవే. 3వ అధ్యాయములో 7వ వచనంలో ఏముందంటే మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచితిని. ప్రియమైనటువంటి వారులారా, మార్టిన్ లూథర్ కూడా రోములో జరుగుతున్న బాధలను చూశాడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో ఫరోయే దేవుడైపోయాడు. అక్కడ గమనించినట్లయితే మోషేకి దేవుడు గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. మోషే బలపరిచినాడు దేవుడు మోషేని. మరి దేవుడు మోషేకు మరలా అభయమిచ్చాడు.
మోషే ఫరోకు దేవునిగాను, అహరోను మోషేకు ప్రవక్తగాను దేవుడు నియమించి మోషేను దేవుడు శక్తి సంపన్నుడుగా చేసి ఫరో మోషే మాట వినేటట్లుగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాకు ప్రతినిధిగా ఫరో నిన్ను గుర్తిస్తాడు, అధైర్యపడవద్దు, దేవునికి భయపడేటట్లుగా నేను ఫరోను చేస్తాను, భయపడవద్దు అని మరి దేవునికి ముంగుర్తుగా దేవుడు మోషేను నాయకుడిగా, యాజకుడిగా, ప్రవక్తగా నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండములో 18వ అధ్యాయములో 15-16 వచనాలు మనం చూసినట్లయితే మోషే యేసుక్రీస్తుకి ముంగుర్తు. ఎందుకంటే ఇదిగో నా వంటి ప్రవక్తను మీలో ఒకనిగా నేను పుట్టిస్తానని చెప్పిన మాట. అంటే దేవుడు మోషే ముంగుర్తుగా, క్రీస్తుకి ముంగుర్తుగా మరి ఐగుప్తు దేశంలోనికి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మోషే కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు వెట్టి చాకిరి. అందుకనే 3వ అధ్యాయం 10వ వచనంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాగా రమ్ము, 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడండి? కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపుదును, ఇశ్రాయేలులైన నా ప్రజలు నీ ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలు ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడు. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపుదును. ఫరో దగ్గరికి వెళ్ళి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి మోషే పడినటువంటి ఎన్నో శ్రమలు మనము చూస్తూ ఉన్నాం. మోషే పడినటువంటి ఆ నిర్గమ ఘట్టం, నిర్గమ రేయి, నిర్గమము అనేటువంటిది మనము విమోచన దేవశాస్త్రంగా మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండానికి అలాగనే మత్తయి సువార్తకి మధ్య మక్కాబీయుల చరిత్ర 400 సంవత్సరాలు చీకటి కాలం. దేవుని వాక్యం లేదు, బోధించేవారు లేరు, ఎక్కడ చూసినా చీకటి, పాపం రాజ్యమేలుతుంది, భయంకరమైనటువంటి విపత్తులు. అలాంటి సందర్భంలో భక్తుడు 1970వ సంవత్సరంలో ఒక పాట రాశాడు కరుణామయుడు సినిమాలో కదండి. కరుణామయుడు సినిమాలో ఒక భక్తుడు రాసినటువంటి పాట కదండి, మనందరికి బాగా తెలుసు. ఆగక సాగే ఘోరం అన్నార్తులై ఆహారం, ఆగక సాగే ఘోరం అన్నార్తుల ఆహారం, ఇంకా ఇంకా ఎన్నాళ్ళు ఈ హీనుల దీనుల కన్నీళ్ళు, ఇంకా ఇంకా ఎన్నాళ్ళు ఈ హీనుల దీనుల కన్నీళ్ళు, దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు, కనరారంటే మండిపడి ఈ కబోది మాటే వినరండి, ఈ కబోది మాటే వినలేరు. కండు లేవు, గుడ్డివాడు అందులో. కరుణామయుడు సినిమా అందరూ చూశారు కదండి. ఆ పాట రాసి ఆయన కర్ర పట్టుకొని దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ను అనమంటారు, కనరారంటే మండిపడి. ఈ పాట పాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆగక సాగే ఘోరం, అన్నార్తుల అహంకారం, అన్నార్తుల ఆహారం, ఇంకా ఇంకా ఎన్నాళ్ళు 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 అని ఆ గుడ్డివాడు పాట పాడుతూ ఉంటాడు కరుణామయుడు సినిమాలో 1970లో. ఆ పాట ఎంతో హైలైట్ అయింది. ఇంకా ఇంకా ఎన్నాళ్ళు చీకటి కాలంలో ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో రిఫార్మేషన్ తీసుకొచ్చిన వాడు మోషే. ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వారిని విడిపించినట్లుగా మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండములో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్య ప్రదేశాలు ఐగుప్తు, పీతోము రామశేషను నగరం, మిద్యాను, బెల్షెసోను, మారా, ఎలీమా, సేనాయి అరణ్యం, మరి రెఫదీము, సెనాయి పర్వతం, ఇవన్నీ కూడా నిర్గమాకాండములో మంచి ప్రదేశాలుగా మనం చూస్తూ ఉన్నాం. నాకెందుకులే
నేను నత్తి పెదాలు గలవాడను కదా, నాకెందుకు ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోతే నాకెందుకు అనుకుంటే ఈ నిర్గమం వచ్చేది కాదు. కానీ దేవుడు మోషేకు ఒక అవకాశం ఇచ్చి, నా ప్రజల బాధలను నేను చూచితిని, నీవు వారిని విడిపించాలి, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకి పంపిస్తాను, ఫరోకి నిన్నే దేవుడిగా చేసేటట్టుగా నేను చేస్తానని దేవుడు మోషేను బలపరిచి ఆ విమోచన కార్యములో ఎంత గొప్ప భాగ్యాన్ని మోషే ద్వారా దేవుడిచ్చాడు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంలో దావీదు మాట్లాడుతూ, ఎజ్రాహేయుడైన ఏతాను కీర్తనిది, క్రీస్తు రాజ్యం శాశ్వతమైనది, అంతము లేనిది. దావీదునకు దేవుడు చూపించినటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, 2వ సమూయేలు గ్రంథములో, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 8-16 వచనాలలో దేవుడు దావీదునికి ఒక మంచి వాగ్దానాన్ని చూపెట్టాడు. కాబట్టి దేవునికి సాటి అయిన వారు ఎవరు లేరు. 89వ కీర్తనలో మరి ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిత్యత్వము కలిగిన వాడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు సత్యవంతుడు. కాబట్టి మనం చూస్తాము 89 మొదటి వచనంలో, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. 14వ వచనంలో చూస్తే, నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు. మన దేవుడు ఎవరంటే నీతిమంతుడు, యథార్థవంతుడు, శక్తివంతుడు, నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. సమాజములో, సంఘములో ఎక్కడ అవినీతి జరిగినా, అన్యాయము జరిగినా దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు. ఈరోజు ఏం జరుగుతుంది? సంఘములో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అణిచివేత, అనైతికత, అణిచివేత ఒకటి, అనైతికత ఒకటి సంఘములో ఈనాడు రాజ్యమేలుతూ ఉంది. డబ్బు ఇస్తేనే సంఘాలలో పదవులు దొరుకుతూ ఉన్నాయి. అలాగనే బంధుత్వం ఉంటేనే బంధుత్వం కలిగినటువంటి వారికి బాధ్యతలు ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. పాప పరిహార పత్రాలు అమ్ముతున్నారు. ఈ రోజున అరాచకాలు సంఘములో వచ్చినా సంఘం పాడుగాలేదు, కానీ సంఘం పాడైపోయినా కూడా అరాచకాలు పోవట్లేదు. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద మనీ అండ్ మేనేజ్మెంట్, మనీ అండ్ మేనేజ్మెంట్. ఈ మెన్ అనేటువంటి వ్యక్తి కూడా స్వార్థపరుడయ్యాడు. మనీ, ఈరోజు డబ్బే రాజ్యమేలుతుంది. కాబట్టి ఎవరు డబ్బిస్తే వారే కానీ నీతి న్యాయమును మర్చిపోయారు. అనైతికత, న్యాయంపై అన్యాయం రాజ్యమేలుతుంది, ధర్మంపై అధర్మం రాజ్యమేలుతుంది, మతంపై వ్యాపారం రాజ్యమేలుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకని యెషయా ప్రవక్త ముందుగానే చెప్పాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటి, ప్రజలందరూ కూడా చీకటిలో ఉన్నారు. మత్తయి సువార్తకి మలాకీ గ్రంథానికి మధ్య మక్కాబీయుల చరిత్రలో 400 సంవత్సరాలు అంతా చీకటి కాలంలో ప్రజలున్నారు. అలాంటి సమయంలో ప్రవక్త చెప్పినటువంటి మాటలు ఏది కూడా నిరర్థకము కాలేదు. అలాంటి సందర్భంలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటాం 21వ వచనంలో. మరి మనం గమనించినట్లయితే, ఆయన తానే ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. విశ్వాసము, కృప. మానవునికి కావలసింది ఫెయిత్, అలాగనే దేవుని కృప. ఈ రెండు ఉంటే నీవు రక్షించబడతావు. నీతిమంతుడు విశ్వాసము మూలముగా మాత్రమే రక్షించబడతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి నైతికమైన విప్లవం తీసుకురావడానికి వచ్చాడు, ఆర్థికమైన విప్లవాన్ని తీసుకురావడానికి వచ్చాడు, విమోచన కలిగించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఏంటంటే నైతిక విప్లవం అంటే, నైతికమైనటువంటి విప్లవం ఏంటంటే, సంఘములో, సమాజంలో అనైతికత రాజ్యం వెళ్తూ ఉంది. ధనవంతులు ధనవంతులుగా ఎదుగుతున్నారు, పేదవారు అతి పేదవారుగా అణిచివేయబడుతున్నటువంటి పరిస్థితుల్లో నీతిని న్యాయమును స్థాపించడానికి వచ్చాడు. అందుకని యేసుప్రభు వారు అన్నారు, అయ్యా మొదటిగా మీరు ఆయన నీతిని రాజ్యమును వెతకండి, నీతిని న్యాయమును వెతకండి. ఈ లోకంలో ఎక్కడ చూసినా నీతి న్యాయం లేదు. నీతి పైన అవినీతి రాజ్యమేలుతుంది,
ధర్మం పైన అధర్మం రాజ్యమేలుతుంది, మతం పైన వ్యాపారం రాజ్యమేలుతుంది. యెరూషలేము దేవాలయంలోనికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అక్కడ వ్యాపారం జరుగుతుంది. అన్న కైప ఇద్దరు బామర్దులు. ఏ వస్తువు కొనాలన్నా, ఏ తాడు కొనాలన్నా, ఏ టెంకాయ కొనాలన్నా, ఏది కొనాలన్నా కూడా మరి యెరూషలేము దేవాలయంలో వారి దగ్గర మాత్రమే కొనాల. మతం ముసుగులో ఉగ్రవాదం, మతం ముసుగులో ఆధ్యాత్మికమైన ముసుగులో దోపిడీ జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు చూశారు. చూడగానే జరుగుతున్న పరిస్థితులను చూసి ఆయనకు కోపం వచ్చి కొరడాలను పట్టుకొని గొవ్వలు అమ్మే బల్లలి పావురాలు అన్నీ కూడా పడగొట్టి నా మందిరం ప్రార్థనా మందిరం, నా మందిరము ప్రార్థనా మందిరం కాబట్టి దీనిని మీరు దొంగల గుహగా చేసితిరి, అక్రమం అన్యాయం ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయ ప్రక్షాళనం చేశాడు. దేవుని ఆలయాన్ని ప్రక్షాళనం చేశాడు. ఈరోజు మనం కూడా ఈ సంఘములో లేదా సమాజంలో ఏం జరుగుతుంది? న్యాయం పైన అన్యాయం రాజ్యమేలుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? మార్టిన్ లూథర్ చూశాడు, కానీ ధైర్యవంతుడై రిఫర్మేషన్, తిరిగి ఫామ్ చేయడం, రీబర్త్ తిరిగి పుట్టించాల. రీ అనేది చాలా విలువైనది బైబిల్లో. కాబట్టి మనం ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం జరిగే విధంగా మనం పోరాడాలి. ఒక భక్తుడు అన్నాడు కదా, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. పోరాట యోధుడుగా, పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. కానీ అన్యాయం జరుగుతుంటే నాకెందుకులే అనేటువంటి వ్యక్తి క్రైస్తవుడు కాదు. అధర్మం జరుగుతుంటే ధర్మం కోసం నిలబడే వ్యక్తిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మతం ముసుగులో ఉగ్రవాదం జరుగుతుంటే లేదా ఆధ్యాత్మికమైన ముసుగులో దోపిడీ జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి మనము లేము. అందుకనే మోషే, నా ప్రజల బాధలు నేను చూస్తాను, నువ్వు వెళ్ళు, వారిని విడిపించు, నడిపించు, పోషించు, రక్షించుమని ఒక ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా దేవుడు ఎలాంటి గొప్ప విమోచన కలిగించాడు. అందుకని ఈ రోజున మనం కూడా లోకములో జరుగుతున్న పరిస్థితులు, పన్నుల భారం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోమా పత్రికలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే పన్నుల విషయమై, పాలన విషయమై. పౌలు గారి విషయంలో రోమా సంఘంలో జరుగుతున్నది ఏంటంటే అధికమైన పన్నుల వసూలు చేయడం, అధికమైన పన్ను. పాలన విషయంలో కూడా ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. రోమా ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తే వారికి మరణశిక్ష విధించడమే రోమా అధిపతికి ఉన్నటువంటి ఒక అధికారం. అందుకనే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా రోమా అధిపతి శిక్ష విధిస్తాడు. అందుకనే స్టెఫెన్ పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా తెలుసు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయంలో 54-60 వచనాలు మనం చూసినట్లయితే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి అని స్టెఫెనును వారు ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపడానికి శిక్ష విధించారు. అంటే రోమా ప్రభుత్వంలో బాగా జరుగుతుంది ఏంటంటే పన్నుల వసూలు చేయడం, అధికమైన పన్నులు దోపిడీ, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. పన్ను కట్టడం, సుంకము చెల్లించడం, ఇవన్నీ కూడా భయంకరంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో అయ్యా మనం ప్రభుత్వానికి అధికారులకు లోబడి ఉండాలి, ప్రభుత్వ అధికారులకు లోబడి ఉండాలి. కానీ ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ అన్యాయం చేయలేదు, ఏ అవినీతి చేయలేదు. కానీ తీర్పు మాత్రం మనం గమనించినట్లయితే పిలాతు ముందు తీర్పు జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు నిర్దోషిగా ఉన్నాడు, నిరపరాధిగా ఉన్నాడు. నిష్కారణంగా యేసు ప్రభు వారి మీద తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఒకటి రాజకీయ సంబంధమైన ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏం చూస్తున్నారంటే ఒకటి రాజకీయ సంబంధమైన ప్రశ్న. రాజకీయ సంబంధం ఏంటంటే నువ్వు రాజువా? మాకొక రాజు ఉన్నాడు అయ్యా పిలాతు, మాకు అన్నా కైప ఉన్నాడు, మాకు హేరోదు రాజు ఉన్నాడు,
నీవు ఈ లోకానికి వచ్చి మరి రాజు చేయవలసిన పనులని నీవు ఆటంకం కలిగిస్తున్నావు, కాబట్టి నీవు రాజువా అని అడిగారు కదండి. మనం చదువుకున్న వాక్యంలో మత్తయి యోహాను సువార్త 18వ అధ్యాయంలో 33వ వచనంలో చూడండి, రాజకీయ సంబంధమైన తీర్పు. నీవు యూదుల రాజువేనా? నీవు యూదుల రాజువేనా? రాజువా. ఎందుకంటే ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారిని యూదుల రాజుగానే కొనియాడారు. ఎందుకంటే ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వస్తుంటే, యెరూషలేము దేవాలయంలోనికి గాడిద పిల్ల ఎక్కి వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆయన ఏమని చూసుకున్నారంటే పొలిటికల్ మెస్సయ్య అన్నారు. ఏమన్నారండి? దావీదు కుమారునికి. దావీదు ఎవరు? రాజే. యేసు ప్రభు ఎవరు అంటున్నారు? దావీదు కుమారునికి జయం. అంటే రాజుగారి కొడుకే రాజు కాబట్టి జయం. దావీదు కుమారునికి జయం, ఓసన్న జయం అంటూ ఆ ఖర్జూరమ మట్టలు పట్టుకొని దారి పొడవున దావీదు కుమారునికి జయం జయం అంటూ యేసు ప్రభు వారిని ఎలా చూస్తున్నారంటే పొలిటికల్ మెస్సయ్యగా చూస్తున్నారు, రాజకీయ సంబంధంలో చూస్తున్నారు. కత్తి పట్టుకొని డాలు పట్టుకొని ఆయన మా మధ్యకు వచ్చి ఈ రోమా ప్రభుత్వం వారు పెడుతున్న వెట్టి చాకరీలు, అధికమైన పన్నులు, ఈ యొక్క పరిపాలన ఇది సరిగా లేదు కాబట్టి వీరి కబంధ హస్తాల నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, ఈయనే మా మెస్సయ్య, ఈయనే మా రాజు అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తే ఈయన చూస్తేనేమో గాడిద పిల్లని ఎక్కువ వస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో నీ రాజు నీతిపరుడు. జకర్యా గ్రంథం 9:9 కదండి. ఏమున్నది అక్కడ? ఇదిగో నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లనెక్కి నీ మధ్యకే వస్తున్నాడు కదండి. జకర్యా గ్రంథంలో ఉంది మాట. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిపరుడు. ఏంటంటే మన రాజు ఎవరు అంటే నీతిపరుడు, అవినీతిని అన్యాయాన్ని సహించేవాడు కాదు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకే వచ్చుచున్నాడు. రక్తపాతం చెందించడానికి రాలా, నీ కొరకు రక్తం ఇవ్వడానికే వచ్చాడు. వాళ్ళు అనుకున్నారు రక్తపాతం సృష్టిస్తాడు, దావీదులాగా సౌలులాగా సొలొమోను మహారాజులాగా యుద్ధం చేసి ఈ రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తారని ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారిని ఏ కోణంలో చూశారంటే రాజుగా చూశారు. వీళ్ళు కూడా అదే చూశారు. తీర్పు దినమున అయ్యా నువ్వు యూదుల రాజువా కదండి. అక్కడ అడిగారు, ఏమంటున్నారంటే పిలాతు దగ్గర ఆయనని ఏ కోణంలో అడిగారంటే యూదుల రాజువు నీవేనా, యూదుల రాజువు నీవేనా అని అడిగితే యేసు ప్రభు వారు ఏం చెప్పారండి? నీవన్నట్టే నేను రాజునే అని చెప్పాడు. ప్రియమైనటువంటి వారలారా, ఒక దేవుడి రాజ్యం ఎలా ఉంటుందంటే నీతి, న్యాయం, శాంతి, సమాధానమే. షాలోమ్. దేవుని యొక్క రాజ్యం ఈ లోకంలో స్థాపించాలని, నీతిని న్యాయమును స్థాపించాలని, శాంతిని సమాధానాన్ని నెలకొల్పాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ప్రభువుగా దిగివచ్చాడు. రాజకీయ సంబంధమైన ప్రశ్న. రెండవదిగా సామాజిక సంబంధమైన ప్రశ్న. సామాజికంగా సమాజంలో జరుగుతున్నది ఏంటంటే పేదవారిని అతి పేదవారిగా అణచివేయడం. కానీ యేసు ప్రభు వారు అన్నారు ఆర్థికమైన విప్లవాన్ని తీసుకొచ్చాడు. పేదవారు ఇంకా పేదవారుగా ఉండడమేనా? లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ఇదిగో ధనవంతులను పడద్రోసి దీనులను సింహాసనమెక్కించును, ఆకలిగొనిన వారికి మంచి పదార్థములతో భోజనము పెట్టును కదండి. మనం లూకా సువార్త 1వ అధ్యాయం 57లోను 52, 53 వచనాలలో ఉంటుంది. బలవంతులను పడద్రోసి దీనులను సింహాసనమెక్కించును, ఆకలిగొనిన వారికి మంచి పదార్థములతో తృప్తిపరచును. ఆకలిగొనినటువంటి వారికి మంచి పదార్థాలతో తృప్తిపరిచే దేవుడు. ఆర్థికమైన విప్లవం, నైతికమైన విప్లవం, సాంఘికపరమైనటువంటి పరిస్థితులను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అందుకని నువ్వు రాజువా అని అడిగారు. రెండవ విషయంలో మనం చూస్తే సత్యం అంటే ఏంటి? పిలాతుకు ఆశ్చర్యం కలిగింది. సత్యం అనగా ఏమిటి?
ఈరోజు మన దేవుడు ఎవరంటే సత్యవంతుడు. యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో 3 ఉంటాయి. నేనే మార్గం, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే సత్యం. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యం ఈ రోజున కరువైపోయింది. సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనం సంపాదించుకున్నాం. కాబట్టి యూదుల రాజువు నీవేనా అని అడిగారు. సత్యమనగా ఏమిటి? ఎందుకంటే యేసు ప్రభువారు మనలందరినీ సత్యములో ఉండాలని ప్రతిష్ఠించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో మనం గమనించినట్లయితే, సత్యమందు నీవు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. ఈరోజు ప్రియమైన వారలారా, సత్యమందు దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు. దేవుని వాక్యమే సత్యం. ఈరోజు సత్యవంతులుగా మనం ఉండాలి. సత్యము కలిగి లోకములో జీవించాలని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మరి 16వ శతాబ్ద కాలంలో ప్రజలు అసత్యములో జీవిస్తూ ఉండగా, పోపు లియో 10 కాలంలో పాప పరిహార పత్రాలు అమ్ముతూ ఉండగా, విటెన్బర్గ్ జర్మన్ దేశంలో మార్టిన్ లూథర్ 95 సిద్ధాంతాలను మరి సెయింట్ పీటర్ దేవాలయానికి ఆయన కొట్టి, నీతిమంతుడు విశ్వాసము మూలముగానే జీవిస్తాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా మాత్రమే రక్షించబడతాడని రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని రాశాడు. నీతిమంతులుగా చేయబడుచున్నారు, నీతిమంతులుగా చేయబడుచున్నారు. ప్రియమైనటువంటి వారలారా, వ్యక్తిలో నీతి పరిశుద్ధత ఉంటేనే మంచిది. ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు 15-16 శతాబ్ద కాలంలో క్రీస్తు శకంలో వాక్యం పక్కన పెట్టి భిన్నమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మార్టిన్ లూథర్ గారికి రోమపత్రికలో 3వ అధ్యాయం 24లో నమ్మువారు కృపచేతనే విమోచించబడుదురు. పాప పరిహార పత్రాలు కొనుక్కున్నంత మాత్రాన నీకు రక్షణ దొరకదు. కాబట్టి పోపు లియో 10 చేస్తున్నటువంటి అరాచకాలను ఎదిరించి విమోచన తీసుకొచ్చాడు. ఈరోజు మత దిద్దుబాటు మనం దిద్దవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రక్షాళనం చేయాలా, రిఫార్మ్ చేయాలా, ఫార్మేషన్ తీసుకురావాలి. జీవితంలో మనకి డెడికేషన్ ఉంటేనే రిఫర్మేషన్ వస్తుంది. డెడికేషన్ లేకపోతే రిఫర్మేషన్ రాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోరాట పటిమ కలిగి మనం జీవించాలా. 24 మెట్లు ఎక్కాల్సినటువంటి మార్టిన్ లూథర్ సగానికి వెళ్ళి పైకి వెళ్లకుండా కిందకి దిగి వచ్చాడు. ఇది రోమా ప్రభుత్వంలో ఇది పాపం. 24 మెట్లెక్కి పైకే వెళ్ళాలి కానీ మళ్ళీ కిందకి రాకూడదు. మార్టిన్ లూథర్ గారు 24 మెట్లు స్కెలాసెంట్ అంటారనమాట. స్కెలాసెంట్ 24 మెట్లు ఎక్కాల్సినటువంటి మార్టిన్ లూథర్ సగం ఎక్కి కిందకి దిగి వచ్చాడు. ఈ రోజున మనం మార్టిన్ లూథర్ లాగా, ఒక మోషేలాగా, ఒక పౌలులాగా, ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా రిఫార్మ్, తిరిగి పునరూపకల్పన, పునరుద్ధరణ. సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాము కాబట్టి మనమందరం కూడా ఒక రిఫార్మర్గా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాకెందుకులే, ఏం జరిగితే నాకెందుకులే, ఎవరేమైపోతే నాకెందుకు, ఈ సమాజం ఏమైపోతే నాకెందుకు, ఈ దేశం ఏమైపోతే నాకెందుకు, నీతి లేకపోతే నాకెందుకు, నేను నీతిగా ఉంటే చాలు అని అనుకుంటే అది పాపం అవుతుంది. కాబట్టి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనము చాలా పరిస్థితుల మధ్య జీవిస్తున్నాం కాబట్టి డెడికేషన్ ఉండాలి, రిఫర్మేషన్ తీసుకొని రావాలి. అందుకని దేవుని సార్వభౌమాధికారం, న్యాయము మరియు శాంతిని ప్రోత్సహించడం అనే మాట ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అంశము కనుక ఈనాడు లోకములో ఏం జరుగుతుందో మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, న్యాయంపై
అన్యాయం రాజ్యమేలుతుంది, ధర్మం పైన అధర్మం రాజ్యమేలుతుంది, మతం పైన వ్యాపారం రాజ్యమేలుతుంది. కాబట్టి ఆధ్యాత్మికమైన ముసుగులో ఉగ్రవాదం జరుగుతుంది, ఆధ్యాత్మికమైన ముసుగులో దోపిడీ జరుగుతుంది. కాబట్టి మనమందరం నీతిమంతుడు విశ్వాసం మూలముగా మాత్రమే జీవిస్తాడు. కాబట్టి ఈ విధముగా మరి నీతిమంతుడైన క్రీస్తు మనందరి కొరకు నీతిని న్యాయమును స్థాపించడం కోసం ఆ కల్వరి శిలువలో మన కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. యుద్ధం చేయలేదు కానీ, రక్తపాతం చిందించలేదు కానీ, మన కొరకు ఆ కల్వరి శిలువలో నీతి, న్యాయం, శాంతి, సమాధానాన్ని కలిగించడానికే ఆ కల్వరి శిలువలో మన కొరకు యేసు బలి అయ్యాడు. ఆ యేసును చూసినటువంటి మనం నీతి కొరకు, న్యాయం కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని సార్వభౌమాధికారం కొరకు మనమందరం కూడా ఈ లోకములో ఒక్కొక్కరం ఒక క్రీస్తు అయితే రిఫర్మేషన్ వచ్చేస్తుంది. మనమందరం ఒక్కొక్కరం ఒక మోషే అయితే విమోచన వస్తుంది. మనమందరం ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా మనం పనిచేస్తే దేవుడు మనకు కృపనిస్తాడు. అందుకనే ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయంలో 24వ వచనంలో ఆమోసు ప్రవక్త అన్నాడు, నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనియ్యండి. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలుసు, న్యాయముగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ఉండుటయు ఇంతే కదా నేను అడుగుచున్నాను, నీళ్లు పారునట్లుగా న్యాయమును జరగనియ్యండి. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయం, అధర్మం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దేవుని రాజ్య స్థాపనలో మనమందరం పాలిభాగస్తులం గనుక ఈ లోకములో నీతిని, న్యాయమును స్థాపించాలి. మీకా అలాగనే మరి ఆమోసు, మీకా గ్రంథాలు మనం చదివితే నీతి, న్యాయం, శాంతి, సమాధానాన్ని గురించి క్రీస్తు పూర్వం 8th century ప్రాఫిట్స్, క్రీస్తు పూర్వం 8వ శతాబ్ద కాలంలో ఈ మీకా, ఆమోసు ఇవన్నీ కూడా ఈ ప్రవక్తలు నీతి, న్యాయమును గురించి, శాంతి, సమాధానము గురించే ఎక్కువగా బోధించారు, ప్రకటించారు, ప్రజలకు పురికొల్పినారు. ఎందుకంటే చైతన్య పటిమ కలిగినటువంటి వ్యక్తులుగా మీకా, ఆమోసు వీళ్ళందరూ కూడా నీతి, న్యాయం, శాంతి, సమాధానాన్ని గురించే బోధించారు. ఈ రోజున మనము కూడా లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఒక రిఫర్మేషన్ తీసుకురావాలి. మనలోనే ఒక రిఫర్మేషన్, మనలోనే రీఫార్మ్, రీసైక్లింగ్. పాడైపోయింది సమాజం, పాడైపోయిన దానిని బాగు చేయడమే యేసు ప్రభు వారి యొక్క పని. పాడైపోయిన దానిని బాగు చేయడమే. రండి మరలా కడదాము రండి అన్నాడు నెహెమ్యా. మరలా కడదాము రండి. పాడైపోయిన యెరూషలేము గోడలు పాడైపోయినాయి, పునాదులు కదిలించబడ్డాయి. కాబట్టి ఈ రోజున పాడైపోయినటువంటి సమాజాన్ని ఎవరు బాగు చేయాలా? ఎవరు వస్తారు? మళ్ళా యేసు ప్రభువారు రావాలనా? యేసు ప్రభువారు ఆల్రెడీ వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం మన భూభాగంలోనికి వచ్చి ఆయన చేయవలసినటువంటి కార్యములన్నీ కూడా చేసి ఈ లోకములో నీతి, న్యాయం కలిగి ఉండమని చెబితే మనం ఇంకా నీతికి బదులుగా అవినీతి చేస్తూ ఉన్నాం, ధర్మానికి బదులుగా అధర్మం చేస్తున్నాం. అనేక రకాలైన పాపం రాజ్యం వెళ్తూ ఉంది. కాబట్టి ఇలాంటి పాపభూయిష్టమైనటువంటి ప్రపంచంలో మనమందరం పరిశుద్ధులుగా ఉండి ఒక రిఫర్మేషన్ తీసుకొచ్చి ప్రజా సేవలో మన ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీ వందనాలు, స్తోత్రములనైనా. మత దిద్దుబాటు 16-17 శతాబ్ద కాలంలో వాక్యమును ప్రక్కన పెట్టి జరుగుతున్నటువంటి విపత్తులు, జరిగినటువంటి నాయన అనేకమైన దురాచారాలు, దుష్కర్టనలు ఖండించిన మార్టిన్ లూథర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రొటెస్టెంట్ సంఘముగా స్థాపించి ఈ రోజున ప్రభువా సంఘములో జరుగుతున్నటువంటి అవినీతి, అన్యాయం, అధర్మం, ఆధ్యాత్మికమైన ముసుగులో దోపిడీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న పరిస్థితుల్లో ప్రభువా నేను ఎలా ఉండాలి? నేను ఎవరి వాడను? నా పనేంటి? మోషేను ప్రభువా
మీరు ప్రవక్తగా క్రీస్తుకు ముంగుర్తుగా ఐగుప్తు దేశములోనికి నడిపించి ప్రజల బాధల్లో నుండి అరాచకములో నుంచి ఆయన విడిపించినారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి లోకములో జరుగుతున్న అవినీతి అన్యాయం ప్రభా పరిస్థితులను గమనించి యేసుక్రీస్తు ప్రభుల వారు నీతి న్యాయమును స్థాపించి మా కొరకు ప్రభా కలవరి శిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు. మేము కూడా ప్రభువా ఒక రిఫార్మర్గా రిఫార్మేషన్ పునరుద్ధరణ పునరూపకల్పన సంఘాన్ని సమాజాన్ని దిద్దేవారముగా సరిచేసేవారముగా మేము ఉండాలి ప్రభువా. నీకు సాటి అయిన వారెవరు? నీ బలము ఎంత గొప్పది, పరాక్రమము కలిగినటువంటి దేవుడో ప్రభువా. ఈ లోకములో నీతి న్యాయం శాంతి సమాధానమే స్థాపించేటట్లుగా మా హృదయాలను ప్రేరేపించి ఎక్కడ అవినీతి జరిగినా అన్యాయం జరిగినా దానిని ఎదిరించి నీతి న్యాయము కొరకు పోరాడే పటిమ కలిగిన బిడ్డలుగా ఉండడానికి మీ కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.